హాయ్ గైస్, అస్సలం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ఏంటంటే ఆబిద్ సెకండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ ఫస్ట్ బర్త్డే వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి ఎవరైనా చూడకపోతే. సో రండి ఈ వీడియోలోకి అయితే వెళ్దాం. సో ఆబిద్కి అయితే కేక్స్ అంటే చాలా ఇష్టం. అందుకని ఆబిద్ నిద్ర లేవగానే కేక్ కట్ చేసే విధంగా ప్లాన్ అయితే చేశాను. సో తను నిద్ర లేవకముందే బెలూన్స్ అయితే బ్లో చేసి తన బెడ్ మీద వేశాను. అండ్ ఇంతకుముందు షార్ట్స్లో నేను చిన్న చిన్న కేక్స్ అయితే చూపించాను. ఆ కేక్ అయితే ఆర్డర్ చేశాను ఆబిద్ కోసం. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే కేక్ కట్ చేయాలని. సో ఇదే అనమాట ఈ క్యూట్ కేక్. చాలా చిన్నగా బాగుంది కదా, క్యూట్గా. సో నాకైతే చాలా నచ్చింది, అందుకే తీసుకున్నాను. నార్మల్ టైంలో ఆబిద్ కొంచెం చిన్న సౌండ్ వచ్చినా సరే నిద్ర లేస్తాడు. కానీ ఆ రోజు మాత్రం ఎంత లేపినా సరే నిద్ర లేవట్లేదు, అటు ఇటు దొర్లి పడుకుంటున్నాడు. సో ఇంకా ఫైనల్ నేను క్యాట్ వాయిస్ తన చెవి దగ్గర పెట్టగానే నిద్ర లేచిపోయాడు. తనకి క్యాట్స్ అంటే చాలా ఇష్టం. సో అది వినగానే లేచేసి డాడీ క్యాట్ క్యాట్ అని చెప్తున్నాడు. ఇంకా కేక్ చూడగానే ఆబిద్ అయితే ఫుల్ హ్యాపీ. తనకి నార్మల్గా కేక్స్ కట్ చేయటం అంటే చాలా ఇష్టం తినటం కన్నా. సో ఎవరి బర్త్డేకి వెళ్ళినా నేనే కట్ చేస్తా అని ఏడుస్తాడు. సో ఆబిద్ అయితే హ్యాపీగా కేక్ కట్ చేశాడు. खुशियों के सावन को ये दिन लाता है, साल में सिर्फ एक ही बार दिन ये आता है। आया जन्मदिन तेरा ये मन आज गाता है, आया जन्मदिन तेरा ये मन आज गाता है। खुश रहना हर पल तू दिल ये कहता है, खुश रहना हर पल तू दिल ये कहता है। आया जन्मदिन तेरा ये मन आज गाता है, आया जन्मदिन तेरा ये मन आज गाता है। हंसले गाले ऐ सुहाना ये కేక్ కట్ చేయగానే ఆబ్వియస్లీ వాళ్ళ డాడ్కే తినిపిస్తాడు. తను డాడ్ పార్టీ కాబట్టి. సో మనల్ని అంతగా పట్టించుకోడు వాళ్ళ డాడ్ అయితే కళ్ళ ముందు ఉంటే. ఇంకా తర్వాత కేక్ అయితే కట్ చేసి తినిపించాము. ఇంకా తర్వాత వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అండ్ మదర్ వచ్చిన తర్వాత ఇంకా డాన్స్ చేయడం అయితే స్టార్ట్ చేశాడు ఆబిద్. సో ఇంకా ఎంజాయ్ చేస్తున్నాడు. కేక్ ఇచ్చేసారేంటి నాకు పొద్దున్నే అని కట్ చేసుకుంటూ ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ ఆబిద్ అయితే ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోయాడు. ఇప్పుడైతే మేము ఆబిద్ని ఒక ప్లేస్కి అయితే తీసుకెళ్దాం అనుకున్నాం. సో ఆబిద్కి ఇష్టమైన ప్లేస్కి తీసుకువెళ్దామని ప్లాన్ అయితే చేసాం. ఇక్కడ ఆబిద్ ఏజ్ పిల్లలు అయితే ఎవరూ లేరు అండ్ ఫ్రెండ్స్ కూడా లేరు. అందుకోసమని ఆబిద్ని ఒక ప్లేస్కి అయితే తీసుకువెళ్తున్నాము. ఫస్ట్ అయితే మేము ఇక్కడ స్టార్ట్ అయ్యాము. తర్వాత బేకరీకి అయితే వెళ్ళాము.
ఒక కేక్ అయితే తీసుకున్నాము బేకరీ నుండి. మధ్యలో ఆబిద్ అయితే నిద్రపోయాడు. ఎర్లీ మార్నింగే నిద్ర లేపాం కదా, సో నిద్రపోయాడు బైక్ మీద. తర్వాత కేక్ అయితే తీసుకొని మేము కేతనకొండ మా మమ్మీ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము అక్కడ. సో ఆ తర్వాత అక్కడ నుండి మేము అంగన్వాడీ స్కూల్కి అయితే వెళ్ళాము. మోస్ట్ ఆఫ్ ది టైం ఆబిద్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇక్కడే ఉంటాడు. సో అందుకని స్కూల్కి అయితే వెళ్ళాము. అండ్ కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఆబిద్కి ఇక్కడ. సో ఇక్కడ కేక్ కట్ చేపిద్దామని వచ్చాము. ఆబిద్కి ఇక్కడ చాలా ఇష్టం ఇక్కడ ఉండటం అంటే. మేము వెళ్ళేసరికి లంచ్ టైం అయిపోయింది. కొంతమంది పిల్లలు వెళ్ళిపోయారంట. సో ఆ తర్వాత ఇక్కడైతే ఆబిద్కి కేక్ కట్ చేపించాము. కేక్ కట్ చేసి ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కేక్ అయితే ఇవ్వటం జరిగింది. సో ఆబిద్ అయితే ఫుల్ హ్యాపీ అన్నమాట. खुशियों के सावन को ये दिन लाता है, साल में सिर्फ एक ही बार दिन ये आता है। आया जन्मदिन तेरा ये मन आज गाता है, आया जन्मदिन तेरा ये मन आज गाता है। खुश रहना हर पल तू दिल ये कहता है, खुश रहना हर पल तू दिल ये कहता है। आया जन्मदिन तेरा ये मन आज गाता है, आया जन्मदिन तेरा ये मन आज गाता है। हंसले गाले है सुहाना ये। ఆ తర్వాత మళ్ళీ ఇంటికైతే వచ్చేసాము. సో ఈవినింగ్ అయితే ఇక్కడ ఆబిద్కి కేక్ కటింగ్ ప్లాన్ అయితే చేసాము. సో డెకరేషన్ కూడా మా ఇంట్లోనే చేసాము సింపుల్గా. ఈసారి గెస్ట్ ఎవరిని పిలవలేదు. సో ఇంటి వరకే చేసుకున్నాం అనమాట. సో మాకు డెకరేట్ చేయడానికి ఇక్కడ కార్డ్బోర్డ్స్తో ఒక స్టాండ్ లాగా అయితే తయారు చేసాం. మాకు స్టాండ్ కానీ వాల్ బ్యాక్ సైడ్ ప్రాపర్గా ఏమి లేవు. సో అందుకని కార్డ్బోర్డ్స్తో ఇలా వాల్ లాగా చేసాము. ఈ వాల్ చేయడానికైతే చాలా టైం పట్టింది. ఆ తర్వాత దీని మీద గోల్డెన్ కలర్ బాక్సెస్ కర్టెన్ అయితే 2 పెట్టాము. ఆ తర్వాత ఆ గోల్డెన్ కర్టెన్ మీద మళ్ళీ సిల్వర్ కర్టెన్ అయితే పెట్టాము. ఆ తర్వాత దీని మీద మళ్ళీ లైటింగ్ కూడా పెట్టాము. సో లుక్ అండ్ కలర్ కాంబినేషన్ 2 కూడా చాలా బాగా వచ్చాయి. సో నైట్ టైం అవటం వల్ల గోల్డ్ అండ్ సిల్వర్ 2 బాగా రిఫ్లెక్ట్ అయిందనమాట లైటింగ్. ఆ తర్వాత ఇది బర్త్డే పార్టీ కాబట్టి బెలూన్స్తో అయితే డెకరేట్ చేద్దామని అనుకున్నాను. సో ఇంతకీ థీమ్ చెప్పలేదు కదా, థీమ్ వచ్చేసి కోకోమెలన్ థీమ్ అనమాట. ఇంకా మేము బెలూన్స్ అయితే బ్లో చేయడం స్టార్ట్ చేసాము. సో ఇలా బెలూన్స్ పంప్తో కొడుతుంటే మా ఆబిద్ వచ్చేసి వద్దు బర్స్ట్ అయిపోతాయి, బెలూన్స్ వద్దు, ఇలా చేయొద్దు అని ఏడుస్తున్నాడు. ఇంతకీ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? ఇంకా చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆ తర్వాత బెలూన్స్ని ఇలా 4 టై చేసి ఇలా 3 కలర్స్గా మేము టై చేసి ఒక సర్కిల్ లాగా ఫామ్ చేసి సో కార్డ్బోర్డ్ వాల్కి అయితే స్టిక్ చేసాము. సో ఫైనల్ లుక్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. సో అలాగే ఒక లైక్ కూడా చేయండి. నేను సర్కిల్ లాగా ప్లేస్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే అది కొంచెం సర్కిల్ కొంచెం ఓవెల్ షేప్లో అయితే వచ్చింది. సో బట్ ఇట్స్ ఓకే, పర్లేదు, బాగానే వచ్చింది. ఫస్ట్ టైం చేశాను కాబట్టి. ఈ మొత్తం డెకరేషన్ చేయడానికి టోటల్ 3 to 4 hours అయితే టైం పట్టింది, చాలా టైం పట్టింది. అండ్ కేక్ వచ్చేసి కేక్ కూడా సేమ్ కోకోమెలన్ థీమ్లోనే తీసుకున్నాము. ఇలాంటి టైమ్స్లో పిల్లలు యాక్చువల్లీ తొందరగా నిద్రపోతారు. మా ఆబిద్ డైలీ కూడా చాలా లేట్గా మిడ్నైట్ నిద్రపోతాడు. బట్ ఏదైనా ఫంక్షన్స్ ఉంటే మాత్రం తొందరగా నిద్రపోతాడు. కానీ ఈసారి ఈవినింగ్ అయితే నిద్రపుచ్చామన్నమాట. సో కరెక్ట్గా డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అయితే నిద్ర లేచాడు. సో ఫంక్షన్ మొత్తం చాలా ప్లెజెంట్గా చాలా మంచిగా జరిగింది. ఈసారి ఏడవకుండా చక్కగా కోఆపరేట్ చేశాడనమాట. డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇదైతే ఫైనల్ లుక్ అనమాట. సో నాకైతే నచ్చింది.
అండ్ తర్వాత మా ఆబిద్ కూడా వచ్చి ఆ క్యారెక్టర్స్ చూస్తూ ఉన్నాడు, వాటి నేమ్స్ చెప్తూ ఉన్నాడు. ఇంకా తర్వాత కేక్ కటింగ్ చేయించాలన్నమాట. సో కేక్ అయితే లేట్గా తీసుకొచ్చారు. సో కేక్ రాగానే కేక్ కటింగ్ అయితే చేయించేసాము. आज ही के दिन हमने तुमको रब से पाया था, जन्नत से तो साथ में खुशियाँ कितनी लाया था। हो आसमानों को छू ले तू, ये दुआ हमारी है। अपनी उम्र भी हमने तो हंस कर तुम पे वारी है तेरे जन्म का ये शुभ दिन, 100 बार आए ये शुभ दिन, ख्वाब पूरे हो तुम्हारे अरमा इस दिल का। तुमको मुबारक हो ये पल अपने जन्मदिन का, भव्य तो जान से प्यारा तो है संसार हमारा है, भव्य तो जान से प्यारा तो ये संसार हमारा है। आज तुम्हारा है जन्मदिन, दुआ ये होठों पर। आज तुम्हारा है जन्मदिन, दुआ ये होठों पर। मुस्कुराते तुम रहो फूलों सा खिलकर, भव्य तो जान से प्यारा तो ही संसार हमारा है, भव्य तो जान से प्यारा तो ही संसार हमारा है। के सावन को ये दिन लाता है, साल में सिर्फ एक ही बार दिन ये आता है। आया जन्मदिन तेरा ये मन आज गाता है, आया जन्मदिन तेरा ये मन आज गाता है। खुश रहना हर पल तू दिल ये कहता है, खुश रहना हर पल तू दिल ये कहता है। आया जन्मदिन तेरा ये। సో ఇంతటితో అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.